కరుణించునుగాక అని వాళ్ళతో చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ నువ్వు ఇలా చెప్పు. ఏమని చెప్తావంటే, ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళను నువ్వు దీవించు. ఎలా దీవించాలి, ఏ విధంగా దీవించాలి? ఉత్త పుణ్యానికే ఇజ్రాయేల్ ప్రజలందరూ దీవించబడును గాక అని కాదు. కానీ దేవుని బిడ్డలారా, అహరోను కుమారులు యాజకత్వం జరిగిస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం పైభాగములో చదివినప్పుడు వాళ్ళ అర్పణలు దేవుని మందిరంలోకి తీసుకొచ్చి వాళ్ళు సమర్పించినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలను అలాగే పంపించేయొద్దు. వాళ్ళని ఏం చేస్తావు? అంతేనా? పైన చదవండి ఒకసారి, 20 కాడి నుంచి చదవండి. తరువాత యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను. చాలండి. అంటే ఒప్పుకొను అంటే నాజీరు అంటే తీర్మానము, నిర్ణయం. ఏమని నిర్ణయం చేసుకుంటాం? అయ్యా, మొన్న సహోదరి నిర్ణయం, నా గనక తలకాయ నొప్పి తగ్గితే 10,000 దేవుని మందిరంకి ఇస్తా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి తీర్మానాలు చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూడమాకండి. దేవుడు అంటాడు కదా, నేను మిమ్మల్ని అడిగానా? మిమ్మల్ని తీర్మానం చేసుకోండి నాకు ఇవ్వండి అని నేను మిమ్మల్ని అడిగానా? తీర్మానం చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. అది పరిచర్య అయినా, అది ఒకవేళ మొక్కుబడైనా, ఏదైనా సరే ఖచ్చితంగా లేకపోతే అసలు తీర్మానమే చేసుకోకూడదు. అయితే ఈ అర్పణాన్ని వాళ్ళు తీర్మానం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరంలో అర్పించినప్పుడు వాళ్ళను దీవించమను. హల్లెలూయా. మనం ఇవ్వకుండా, మనము దేవునికి సమర్పించకుండా దీవించు అనే మాట పట్టుకొని దేవుడు నన్ను దీవిస్తాడులే, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడులే అని ఆ మాటనే పట్టుకొని దీవించేదాకా దేవుడిని ఊపిరాడకుండా అడుగుతూనే ఉంటారు. దేవుడు అంటాడు కదా, ఇచ్చి నన్ను శోధించండి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తానంటాడు? ఆకాశపు వాక్యులు. నువ్వు తెచ్చిన ఆ కానుకను దైవజనుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆ కానుకని, అది ఏదైనా సరే, బిడ్డనిస్తావా? ఖచ్చితంగా బిడ్డ మీద చేతులుంచి దీవించాలి. తను ఏ స్థితిలో ఎదగాలో అలా ఆ బిడ్డ పైన చేతులుంచి ప్రార్థన చేయాలి. అది అర్పణ అయితే ప్రార్థన పట్టుకొని, ప్రభువా నీకు ఇచ్చిన దాంట్లోనే, ప్రభువా నేను ఇదిగో ప్రార్థన చేస్తున్నా, ఎంతైతే ఇచ్చారో అంతగా వాళ్ళని రెట్టింపుగా ఆశీర్వదించయ్యా అని దైవజనులు ప్రార్థన చేస్తేనే ఆ దీవెన మీ మీదికి వచ్చి మీ మీదికి ప్రాప్తించింది. నేను సాటు నేసానులే అంటే నువ్వు వేస్తావో వేయవో కానీ చూచుచున్న దేవునికి మాత్రం బాగా తెలుసు. ఆయన మన దేవుడు, చూచున్న దేవుడు. ఒకసారి మీకు పేద ఎదవరాలు కానుక వేయట దేవుడు చూశాడు. చూసేమన్నాడు? ఆగండి, మీ అందరికంటే ఈ పేద ఎదవరాలు వేసిన కానుక గొప్పది. ఎందుకంటే తన బ్రతుకు తెరువు అంతయు దాని మీద పోషించగలదు, కానీ ఆ కాసే వేసేసింది అని ఆమెను దేవుడు చూశాడు. దేవుని బిడ్డలారా, అయితే ఆ కానుకని యాజకులు ఏం చేయాలంట? వాళ్ళు తీసుకొచ్చిన అర్పణను ఈ యాజకులు ప్రార్థన చేయాలంట. ఏమని ప్రార్థన? దీవించాలంటాడు. అందుకని మోషే అహరోను కుమారులతోనూ ఈ విధంగా చెప్పయ్యా, వాళ్ళు తెచ్చిన అర్పణ వాళ్ళని దగ్గర తీసుకున్న తర్వాత దీవించమంటాడు. మనం ఇవ్వకుండా దీవెనలు రావండి. ఇచ్చి నన్ను శోధించినప్పుడు నేను ఎలా శోధిస్తావు ప్రభువా?
నా దగ్గర అయితే ఏమీ లేవు ప్రభువా. అంటే నువ్వు ఇచ్చింది దేవుడికి తెలుసు గనక, అబ్బా నా బిడ్డ కూర్చుంది, ఇంకా ఖచ్చితంగా నన్ను అడిగిద్ది, ఇవ్వకపోతే నా కుమార్తె బాధపడిద్ది, నా కుమారుడు బాధపడతాడు అని మన తండ్రి, పరలోకపు తండ్రి, నువ్వు గుప్పిలి ఇప్పితే ఆయన ఆకాశపు వాక్యలు ఇప్పుతాడు. దైవజనుడు దీవించకుండా దీవెనలు నీ ఇంటి మీదకి రానే రావు. ఖచ్చితంగా దైవజనులు దీవించాలి. అందుకని అహరోను కుమారులతో అంటాడు, అహరోను కుమారులతో మోషే నువ్వు వెళ్ళి చెప్పయ్యా వాళ్ళతో చెబితే వాళ్ళు ఇలాగ దీవించమని వాళ్ళతో చెప్పు. ఏమని దీవించమంటున్నాడు, చదువమ్మ మళ్ళీ. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేయు నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఊదింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక, అట్లు వారు ఇశ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. నేను చెప్పిన మాట అబద్ధమైందా లేకపోతే నిజమేనా? నిజమే కదా. వాళ్ళు అలా ప్రార్థన చేస్తే ఏమేమి ఉంటుందంట, సమాధానం ఉండిద్దంట, ఇంకా వెలుగు వాళ్ళ కుటుంబం మీద ఉదయించిద్దంట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే దైవజనులు మీ మీద చేతులుంచి ప్రార్థన చేసి దీవించినప్పుడే సమాధానమైన ఏదైనా సరే. ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలున్నా దైవజనులు మీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి మీకోసము, ఇదిగో నా సహోదరి ఆత్మీయంగా ఎదుగుతుంది ప్రభువా, శ్రమలలో ఉండిపోయింది, సమాధానమున దయచేయి, విడుదల దయచేయి అని దైవజనుడు నోటితో ఎప్పుడైతే ఉచ్చరించటం మొదలు పెడతాడో సంఘం మీద, ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. అదేంది, ఇవ్వకుండానే ఆ దైవజనుడు దీవించాలంటే ఒకవేళ నేను అన్నా మీ మీదికి రావు, వస్తాయా? ప్రభువా నా ఇది సంఘ బిడ్డలను దీవించాయి, ఆశీర్వదించాయని నేను ఊరక పలికినా రాబు. మీరేం చేయాలి? కట్టడలను అనుసరిస్తూ, విధులను అనుసరిస్తూ దేవుడు చెప్పినట్లు మీరు వింటే ఆశీర్వాదాలు నీ వీధికి వస్తే. చదువుదామండి ద్వితీయోపదేశ కాండము 28 మొదటి నుండి చదువుదాం. నీవు బాగా విందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు? దేవుడు ఏదైతే చెబుతాడో దాన్ని మనం ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకుండానే దీవెనలు అంత తేలిగ్గా మన మీదికి రావండి. అందుకని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడు? ధనభోగాలతో ఉంటే హెచ్చించబడ్డట కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు అన్న వస్త్రములు కలిగి నీకు కావాల్సినవన్నీ నీ దగ్గర ఉండి నువ్వు సంతోషముగా హ్యాపీగా నువ్వు ఉంటే నీకంటే ధనికులు మరొకరు లేరు. ఇలా ధనముండి కూడా బలముండి కూడా సంతోషం కలిగి లేనివారుగా ఎందరో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నాకు అన్నీ ఉన్నాయి కానీ సుఖము శాంతి నాలో జీవితంలో లేదు అని కొన్నిసార్లు ఏడుస్తూ కృంగిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలను వింటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన వెంట, మనం దేవుని వెంట వెళుతూ ఉండాలి. ఆశీర్వాదాలు మన వెంట ఉంటాయి. దేవుని బిడ్డలారా, నీకు ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అందుకనే దేవుడు అంటాడు కదా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించను. ఈరోజు నువ్వు పేదవారిగా పేదదానిగా ఉండొచ్చును, కానీ దేవుని దృష్టిలో అంటాడు పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం ఎవరిదంట? మీదే.
ఒకవేళ రుణాలు ఉండొచ్చు, కానీ రుణాలన్నీ దేవుడు ఆజ్ఞలను అనుసరిస్తే అవి కూడా దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడంటే ప్రేమైనది దేవుని మాట శ్రద్ధగా వెంట నేర్చుకోవాలి. వింటున్నానులే అనుకుంటాము, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనము తప్పిపోతాం. జాగ్రత్త. ఆత్మీయత అంటే ఏదో ఆదివారం పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని మందిరంలో కూర్చుని పాడి స్తుతించి గణపరిచి అలా కాదు దేవుని బిడ్డలారా. ఎక్కడో తప్పిపోతున్నామని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ఆజ్ఞల్లో వెళ్ళిపోతూ ఉంటే ఆశీర్వాదాలు కూడా మన వెంట పరిగెత్తు. నీకేం అవసరం అడుగు, దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అందుకని అడుగుము, జనములను స్వాచ్ఛంగాను బూది దిగంతరం వరకు నీకు ఈ లోకములో ఏది సంపాదించినా తరిగిపోయింది, కానీ నశించిపోతున్న ఆత్మ. పోయిన వారం విన్నాం కదా, దైవజనులు చెప్తే ఏమని చెప్పాడు, ఒక్కొక్క ఆత్మ విలువంట 1 కోటి రూపాయలు. మీకు ఒక విషయం తెలుసా, నేను 6 కోట్లు సంపాదించుకున్నా. హల్లెలూయా. అక్కడ కూర్చొని ప్రభువా నాకు 6 కోట్లు ఇచ్చావయ్యా, నీ రాజ్యంలో ఉన్నాయి, నీ నామానికి మహిమయ్యా, నేను ఎంతో సంతోషించా దేవుని బిడ్డలారా. అంత విలువను దేవుడు మనకి ఇచ్చి ఒక విలువైన బిడ్డగా దేవుడు నిన్ను చేస్తే మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలను తప్పిపోతూ ఉంటాం, దేవుని ఆజ్ఞలు తడబడిపోతూ, కొన్నిసార్లు ప్రార్థన చేయలేకపోతుంటాం, కొన్నిసార్లు దేవుని అడగలేకపోతుంటాం, కొన్నిసార్లు ఆరాధించలేకపోతుంటాం. పెదాలు ఇప్పి ప్రభుని ఆరాధిస్తారేమని చూస్తే పెదాలు ఇప్పరు, చేతులు ఇప్పరు. ప్రభుని ఎలా ఆరాధించాలంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని మార్గంలో సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటే దేవుని నువ్వు ఆరాధిస్తున్నట్టే. హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదములన్నీ కూడా నీ మీదికి వస్తాయంట. చదువు. లేదమ్మా, 2వ వచనం చదువుమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, ఫలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందలు, నీ దుక్కెటి ఎద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు ఎలుపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవన నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు పారిపోతారంట. ఫస్ట్ ఏం చేస్తారంట, ఏకంగా మనం అందరం ఒకటే వెళ్దాం పండి ఒక్కళ్ళ మీద, కానీ పరిగెత్తుకుంటూ గుంపులు గుంపులుగా వస్తారంట. దేవుడు వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా, దారే తెలియక ఎటు పోవాలో అర్థం కాక పారిపోతారంట. ఎందుకంటే శక్తిమంతుడైన మన ప్రభువు ఆయన దూతను మన పక్షాన ఉంచాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఆ దూత మన పక్షాన యుద్ధం చేస్తుంటే శత్రువులందరూ 7 త్రోవల ఎటు పోవాలో అర్థం కానీ, పాపం గుంపులు గుంపులా వచ్చిన వాళ్ళు ఒకే దారిని వెళ్ళాలి కదా. మరి ఎటు పడితే నువ్వు ఉంటావో ఊడిపోతావో నాకు తెలియదు, కానీ నేను మాత్రము వెళ్ళిపోతా అని ఎవరి కోరే వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేస్తానంటున్నాడు. ఇన్ని దీవెనలు ఆశీర్వాదాలు మన ముందు ఉంచితే మనము మాత్రము దేవుని ఆజ్ఞలను పాటించాం, కానీ దీవెనలు మాత్రం ఖచ్చితంగా మనకు రావాలి. ఎక్కడి నుండి వస్తాయండి? ఎక్కడి నుండి వస్తాయి దీవెనలు? దేవుని ఆజ్ఞ ఉన్నది. దేవుని మందిరం నువ్వు నాజీరు చేయబడి ఒప్పుకొని తీర్మానము చేసి మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు అహరోను కుమారులతో వాళ్ళని దీవించమని దేవుడు చెప్పాడు. ఈ ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడుచుకుంటేనే కదా దేవుడు దీవెనలని మీదికి పంపించేది. లేకపోతే ఒట్టిగా ఎక్కడి నుంచి వస్తాయి దేవుని బిడ్డలారా? లోకం కావాలి, పరలోకం కావాలి, దేవుడు కావాలి, దెయ్యము కావాలి. దేవుని మనసు కావాలి, దెయ్యం మనసు. రెండిటికి ఒక మనిషి 2 దాసులకు దాసుడు కాలేడు దేవుని బిడ్డలారా. ఏదైనా ఒకటి విడిచిపెట్టాలి, ఒకటిని ఆస్వాదించాలి. లోకమును ఆస్వాదిస్తావా, నరకానికి వెళతావు. దేవుణ్ణి ఆస్వాదిస్తావా, పరలోకంలో నీ కోసం దేవుడు గొప్ప ఇల్లు నీ కోసం కట్టడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఇల్లు కావాలని కోరుకోమాక. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. మరణము మన కిటికీలు ఎక్కుచున్నదంట. నశించిపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వాళ్ళ కోసం కన్నీరు విడవాల్సి వస్తుంది.
మనము తిని నిద్రపోతున్నామేమో దేవుని బిడ్డలారా, హృదయంలో మంట కలుగుతుంది దేవుని బిడ్డలారా. నేనైతే ఈరోజు సజీవురాలుగా ఉన్నానయ్యా, అందరూ నశించిపోతున్నారయ్యా అనే భారభరితమైన ఆత్మ నీలో కుమ్మరించబడాలి. దేవుని ఆత్మ లేకుండా ఎవ్వరు అలా ప్రార్థన చేయలేరు. దేవుని ఆత్మ కలిగి ఉండాలని అందుకని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరొక మాట చదువుకుందామండి. మొదటి కీర్తన 1:1 నుంచి చదువుదామండి. మొదటి కీర్తన. ధనుడి ఎక్కడంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించాలంట. ఎప్పుడు నువ్వు దేవుని భక్తిలోనే ఉండి నేను ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అని మనం ఎప్పుడైతే దాని మీద దృష్టి నిలిపి దేవుని వాక్యానుసారంగా మనం అనుసరిస్తూ ఉంటామో, దేవుని మందిరములో లేకపోతే దేవుని నువ్వు ఇంట్లో ఒక బలిపీఠము కట్టుకో, ప్రార్థన బలిపీఠము, ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ఉండు, నువ్వు ధన్యురాలు అంటున్నాడు దేవుడు. అపహాస్యకులు కూర్చుండి అంటే నలుగురు ముగ్గురు కూర్చున్న చోట వాళ్ళు ఏం చేస్తారంటే, దారిని ఎవరన్నా వెళ్తున్నారనుకో, వాళ్ళని చూసి ఏ కారణం ఉండదు పక్కా నవ్వుతారు. అబ్బో ఏం గురించి తెలుసా, ఏమో ఒకప్పుడు అట్టంట ఎట్టంట అని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకుంటూ పక్కా నవ్వుతుంటారు. అపహాస్యం అంటే హేళన చేయటం, నవ్వుకోవటము, వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడటము. అలా 4-5 కూర్చొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ, వాళ్ళే కాకుండా ఇతరుల గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు కూర్చొనే ప్రార్థన చేసే మనము ఇతరుల దగ్గర, లోకస్తుల దగ్గర కూర్చొని 4-5 కూర్చొని చోట మీరు దయచేసి కూర్చోవద్దు. టైం వేస్ట్ చేయొద్దు దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ. ఎందుకంటే 4 ఉన్న చోట కూర్చుంటే వాళ్ళ కంపులో మనము కూడా కంపైపోతాం. అవునా కదా? బురద పూసుకున్న దగ్గర పోయి కూర్చొని తెల్లచీర కట్టుకొని కూర్చుంటే ఎట్లుంటుంది? ఆ బురదంతా మనకు కూడా అవసరమా దేవుని బిడ్డలారా? దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఆనందిస్తూ ఎల్లప్పుడూ ఆయన మాటలు చదువుకుంటూ ప్రార్థిస్తూ ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ నడుచుకుంటూ ఉంటామో అప్పుడు నువ్వు ధన్యురాలు అంట. లేకపోతే ఎవరంట? ధన్యురాలువు కాదు. నాకేముంది ధనము, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నాకు ధనం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావా? నీకోసం దేవుడు ధనాన్ని దాచి ఉంచాడు పరలోకంలో. ఇక్కడ నువ్వు దాచిపెట్టుకుంటే ఏమంటాడో తెలుసా? తుప్పులు పడతాయంట, ఇంకా చెమట్లు కొడతాయంట, ఇంకా కాళ్ళ కిందేసి త్రొక్కుతారంట దేవుని బిడ్డలారా. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన మాటలు వింటూ నేర్చుకుంటూ నడుచుకుంటూ ఉంటావో దేవుడు నిన్ను ధన్యురాలు అంటున్నాడు. అదేవిధంగా మరొక మాట చదువుకుందామండి. 119 కీర్తన, 119 కీర్తన చదువుకుందాం మొదటి నుండి. యెహోవా ధర్మశాస్త్రములను అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులంట. ఎలా అంట? దోషము లేనివాడు మన యేసయ్య. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న మనము మనలో దోషములు ఉండకూడదు. మనం ప్రభుని నమ్ముకొని ప్రభుని మన మనసులో ఉంచుకొని అనేక దోషములు కలిగి అపవిత్రత కలిగి దోషభరితమైన జీవితం మనలో పెట్టుకొని ధన్యురాలుగా ఉండాలంటే కుదరని పని. నువ్వు దోషము లేని దానిగా, నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడి ఈ లోకమును పాపమును విడిచిపెట్టి పరిశుద్ధాత్మ వరమును కలిగి నువ్వు ప్రభువులో బ్రతుకుతూ ఉన్న నువ్వు ధన్యురాలువు. హల్లెలూయా. అదే కనుక బాప్తిసం పొందాలని పేరు మాత్రం పెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాగే దోషులుగా మార్చబడి పాపము చేసుకుంటూ దోషభరితమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని ధన్యులు అంటలేదు దేవుని బిడ్డలారా, మనల్ని అంటున్నాడు కదా. చదవండి మొదటి కీర్తనలో, దుష్టులమంట మనము ఎలా కొట్టివేయబడతామో కూడా అక్కడ రాయబడి ఉంటుంది. మొదటి కీర్తన
ఆ, ఆ. ఎవరంట ఈయన? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు ధ్యానించు మనిషి ఎలా ఉంటాడంట? అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా. అంటే నీటి కాలువ ఎక్కడుంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ నీళ్ళే పారుతున్నాయి అనుకో, అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎండిపోయిద్దా? ఎన్ని రోజులు పారుతాయి, అన్ని రోజులు ఆ చెట్టు పచ్చగానే ఉంటుంది. అదే కనుక ఎక్కడో ఎండలోనో ఎక్కడో ఉంటే ఎదిగిద్దా అండి? లేదు. చదువమ్మా. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. అతడు ఏమి చేసినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభులో ఉండి ప్రభులో ఎదుగుతూ ప్రభు నీతిని అనుసరించుకుంటూ దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటే నువ్వు ఏ పని చేసినా దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి సువార్త చెబుతావా? అక్కడ ఖచ్చితంగా ఫలము కలిగిద్ది. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసమైనా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావా? ఖచ్చితంగా అక్కడ ఫలము లభించింది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అతడు ఏ పని చేసినా అంత సఫలమైద్దంట. అమ్మా, దుష్టులు సంఖ్యలో కూర్చునేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంట? దుష్టుడు అలాగునుండక ఎలా ఉంటారంట? గాలి అమాంతంగా, ఇప్పుడు మనకి గాలి ఎక్కువ తోలిద్ది అనమాట. ఎందుకంటే ఎండాకాలంలో దగ్గర పడ్డాం. ఆ గాలి అమాంతంగా వచ్చినప్పుడు అక్కడి నుంచి పొట్టంతా లేపుకొని వచ్చి యువతలు పోసేసిద్ది. అప్పుడు అంటున్నాడు కదా, గాలి చెదరగొట్టు అంటే గాలికి కాదు, గాలి చెదరగొట్టు పొట్టు వల్ల నువ్వు పొట్టులాగా మార్చబడతావు. ఆ పొట్టు ఏమైంది చూద్దాం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు, ఆ దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుందంట. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని మాటలు, ఆయన ఆజ్ఞలను నడుచుకుంటూ ఆయన ధర్మశాస్త్రమందు నువ్వు ఆనందిస్తూ ఉంటే నువ్వు ధన్యురాలు అవుతావు. మళ్ళాగే ఎప్పటిలాగే 190వ కీర్తనలోకి వద్దామండి. యెహోవా ధర్మశాస్త్రములను అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను ఎతుకువారు కూడా ధన్యులు. హల్లెలూయా. ఎలా ఎతకాలంట? కొన్నిసార్లు నేను వెళ్తున్నానమ్మా దేవుని మందిరానికి, వెళ్తున్నా వస్తున్నా కానీ నాకేమీ కూడా సమాధానము రావటం లేదు. పోయినా ఏం ప్రయోజనంలే. ఆయన పైపైన వెతికి ఏదో గబగబా ఆకలైన వెంటనే 4 ముద్దలు అలా తినేసి వెళితే కడుపు నిండిద్దా అండి? ఏందో ఆకలి మంట మీద తినేసే కానీ నా కడుపు. అదే కనుక తృప్తిగా కూర్చో, తిను, ఇష్టంగా తిను, ఆస్వాదిస్తా తిను, ఎలా ఉంటుంది? అలాగే దేవుని బిడ్డలారా, దేవునిని వెతికేటప్పుడు ఎలా ఎతకాలంట? పూర్ణ హృదయంతో. అంటే ఇక హృదయంలో ఏ ఆలోచన, ఏ తలంపులు ఎటు కూడా నీ మైండ్ సెట్ ఉండకూడదు. పూర్తిగా ప్రభువా, ఈరోజు నేను నీతో ఫ్రీగా మాట్లాడుకోవాలనుకుంటున్నానయ్యా. నా సమస్య అంతా నీ పాదముల యొద్ద పెట్టి నీకు నేను చెప్పాలని ఆశపడుతున్నానయ్యా అని నీ హృదయంలో నిశ్చయించుకోగానే దేవుడు నువ్వు ఉన్న ప్లేస్కి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన్ని, నీ ప్రార్థన ఆయన కిందికి దించేదానిగా ఉండాలి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. నువ్వు పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తావంటే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ధన్యురాలువి. హల్లెలూయా. నీవు ధన్యుడువు, ధన్యురాలువు. నువ్వు దేవుని ఎతకకుండా, ప్రార్థన చేయకుండా, ఏం చేయకుండా నేను వెళుతున్నానులే వస్తున్నానంటే ధన్యురాలువు కానే కాదు. దేవుని వెతికే వరముగా ఉండాలి, ఇష్టంగా వెతికే వరముగా ఉండాలి, పూర్ణ హృదయంతో వెతికే వరముగా ఉండాలి. అప్పుడే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. చివరి మాట చదువుకుందామండి. లోకాసు వార్త 11:28 చదువుదాం. లోకాసు వార్త 11:28. అవునుగాక అని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు ధన్యులని ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, కొంచెం పైన చదువు, 27 నుంచి చదువు.
ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జన సమూహములో ఒక స్త్రీ లేచిందంట బిగ్గరగా. ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నువ్వు తాగిన ఆ స్థానములు ధన్యములని బిగ్గరగా కేకవేసి చెప్పిందంట. ఎవరిని గురించి చెప్పింది మాట? ఎవరిని గురించి చెప్పింది? చెప్పరేంది? ఎవరి గురించి చెప్పిందంటే యేసయ్య గురించి చెప్పింది. హల్లెలూయా. యేసయ్య గురించి ఆమె పాప ఆమెలోకి బాగా ఆసక్తి వచ్చేసి ఉంటుంది. దేవుని ఆత్మ ఆమెని బాగా పులకింపజేసి ఉంటుంది. చెప్పాలనిపించి కొన్నిసార్లు మనకు కూడా పరిశుద్ధాత్మ కొన్నిసార్లు మనలో పనిచేసినప్పుడు తట్టుకోలేని పరిస్థితులలో ఎప్పుడన్నా ఒకసారి దేవుని ఆత్మ అలాగా మనల్ని అనిపించింది. అలాగే ఆమె కూడా ఏం చేసిందంటే బిగ్గరగా లేచి, నిన్ను గర్భము ధరించిన తల్లి గర్భము ధన్యములు, ఆ నువ్వు పాలు తాగిన స్థానాలు కూడా ధన్య అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, యేసయ్య అంటాడు కదా, చదువు, ఇప్పుడు చదువు 20. ఆయన అవును గాక అని అంటే ఆమన్న మాటకి ఏమన్నాడంట? ఆమెన్, అవును నిజమే అని అవును గాక అనగానే ఆమెన్. ఇప్పుడు మనము కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఆశీర్వాదాలు వచనాలు మీ మీదికి వచ్చి అయినప్పటి అనుకు నువ్వేమనాలి? ఆమెన్ అంటే అప్పుడు ఏమన్నమాట? అది అలా జరుగునుగాక అని అర్థం. అయితే ఈయన అంటున్నాడు కదా, వాక్యాన్ని విని దాన్ని విన్నవారు ధన్యులంట, గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఇప్పుడు వింటున్న మనము దేవుని బిడ్డలారా ఎన్ని మాటలు చెప్పుకున్నాం? ఫస్ట్ దేవుని మందిరంలోకి తీసుకొచ్చిన ఆ అర్పణను, నిర్ణయించుకున్న అర్పణను దైవజనులు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. రెండవది, ఆయన ఆజ్ఞలను అనుసరించి అంటే గైకొని అనుసరించి నడుచుకున్నప్పుడు దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకి ప్రాప్తిస్తాయంట. ఆ తర్వాత మూడవది ఏం చేయాలి? చెప్పరేంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడంట. మళ్ళీ నాలుగవదిగా లేదు కాదు, 119వ కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు నిర్దోషముగా నడుచుకోవాలి. దోషము లేని వారిగా నడుచుకున్నప్పుడు మనం ఏమవుతాం అంట? ధన్యులం అవుతాము. ఆ తర్వాత కింద భాగంలో ఇంకొక మాట ఉంటుంది, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాం. మళ్ళీ చూద్దాం, మళ్ళీ అక్కడికి రండి. మళ్ళీ మీకు రెండోసారి మళ్ళీ చెప్పకూడదు, రాసి పెట్టుకోండి. ఎవరికైనా చెప్పండి దేవుని ఉపదేశాన్ని. తప్పు పట్టుకునే వాళ్ళు అంటే ఉంటారు దేవుని బిడ్డలారా. 119వ కీర్తన, పూర్ణ హృదయముతోనూ ఆయనని వెతకాలంట. ఎలా వెతకాలి? పూర్ణ హృదయంతో వెతకాలి. వెతికినప్పుడు నువ్వు ధన్యురాలివి. చివరి మాట ఏందంట? దేవుని మాటలు, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నువ్వు వింటే నువ్వు ధన్యురాలివి, నువ్వు అనుసరిస్తే నువ్వు ధన్యురాలివి అంటాడు దేవుడు. ఓ అమ్మ ఏందిలే ఏం చెప్పేది, రోజు వినేదే నేను వెళ్ళేదే అనుకున్నావు అనుకో, నువ్వు ధన్యురాలివి అంటే కూలి ఏమైపోయింది? కూలి ఇవాళ ఉదయం పోయి సాయంత్రం దాకా కలుపు తీసి పత్తి తీసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత రెండో రోజు పోయి కూలి అడిగితే నువ్వు వచ్చా వెళ్ళావు కానీ అమ్మ నాకేందో పని చేసినట్టు అనిపించట్లేదు, కూలి లేదంటే మీకు ఎంత బాధ వేసిద్ది? అవునా కదా? ఇప్పుడు మాధవి ఉంది, డ్యూటీకి వెళ్తుంది స్కూల్కి. ఆయన ఏందనమ్మా ఈ నెలంతా నువ్వు వస్తానో కానీ ఏదో కనీసం చెప్పినట్టు నాకేం అనిపించట్లేదు, మరి ఈ నెల కూలి ఇవ్వట్లేదంటే ఎంత బాధేసిద్ది దేవుని బిడ్డారా. ఒక కూలే ఎగ్గొడితే బాధేసిద్దే, నువ్వు మరణించి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను ఎన్నో రోజులు నీ మందిరంలో గడిపానయ్యా, నేను నీ కోసం బ్రతికానయ్యా అని నువ్వు బతిమలాడినా నువ్వెవరవో నాకు తెలియదు, అసలు నేను ఎప్పుడు కూడా నేను చూడలేదు అంటే ఎంత బాధేసిద్ది దేవుని బిడ్డలారా. బాధ తీసి పక్కన పెట్టు, నిన్ను తీసుకెళ్ళి ఆ నరకంలో పడేస్తే నరకం ఎవరు చూశారులే అనుకుంటారు కదా. ఖచ్చితంగా చూస్తావు. ఖచ్చితంగా నరకము పరలోకము ఉన్నది. పరలోకం పోయి నువ్వు దేవునితో ఆనందించేది ఖాయమే, నరకములో కాలేది ఖాయమే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే పరలోకములో ఉంటావు. దుష్టులు ఆలోచన చొప్పున నడిస్తే
నరకంలో కాలిపోతావు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ నిప్పు పెట్టి చూడండి, నాకు ఏమి లేదు బాగుంది అనుకుంటానా, అబ్బా మంట, కొంచెం ఆ నిప్పు తగిలితేనే మీకు మంటేసి బాధపడిద్దే, ఈ ఆత్మ ఇలాగే ఉంటుంది, అక్కడ కాలిపోతూ ఉంటావు. అగ్ని ఆరదు, పొరుగు సావదు, నువ్వు జీవితాంతరం కాలుతూనే ఉంటావు. ఆ నరకానికి అడుగు భాగం అంటే ఆమెలో ఎక్కడైనా కాలుకుంటూ కూర్చుందాములో ప్రశాంతంగా అంటానికి లేదు, కాలుతూనే వెళ్ళిపోతూ ఉంటావు నరకంలో. అలాంటి నరకము నుండి తప్పించడానికి యేసయ్య నీ కోసం నా కోసం వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి అందుకని ఇవన్నీ కూడా నేర్చుకోండి, నడుచుకోండి అని ఆయన మన కోసం అన్ని మాదిరి నుంచి ఆ కలవరి శిలువలో తన యవన కాల రక్తమును కార్చి ఆయన విలువ పెట్టిన కొనబడిన నిన్ను ధన్యురాలుగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరం ఒకసారి తల్ల ఉంచుదామండి. చిన్న మాటలు మీ నీకుళ్ళ దేవుడు దీవించును గాక. దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక. మీరందరూ దేవుని సమాధానము కలిగి యెహోవా ధర్మశాస్త్రము ఆనందించువారుగా మార్చబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.